శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమ. శ్రీమహాసరస్వత్యై నమ. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. యకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. జ్యోతిష్యం చెప్పాలి అంటే జ్యోతిష్యం ఎవరి వల్ల జరుగుతుంది అనేది తెలియాలి. యకర్త, కర్త అనేవాడు ఎవడు? జగతాం భర్త, జగతిని మొత్తాన్ని భరించేవాడు భర్త, జగతిని మొత్తాన్ని పోషిస్తున్నాడు. యకర్త జగతాం భర్త. సంహర్త, అందరినీ సంరక్షించేవాడు సంహర్త. మహసాం నిధి, ప్రపంచం మొత్తానికి అవసరమైనవన్నీ కూడా ఇచ్చి దాచి మనం గనక ఒక నెలకో సంవత్సరానికో బియ్యము, పప్పు, ఉప్పు, చింతపండు అన్నిట్లా చేకూర్చి పెట్టుకుంటామో, ఈ ప్రపంచమందు ఉన్నటువంటి జీవరాశులు 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. వీటన్నిటికీ తగిన ఆహారాన్ని ఇచ్చేటువంటి వాడు యకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి, నిధి లాంటి వాడు. ప్రణమామి తమాదిత్యం, నమస్కారం చేస్తున్నా నేను ఈ జ్యోతిష్యం చెప్పటానికి నాకు ఆ వాక్కునివ్వమని ఆయన్ని ప్రార్థించి ఇప్పుడు 2025 సంవత్సరం మే నెల 10వ రాశి మకర రాశి. ఈ మకర రాశి ఎట్లా ఉందో చూద్దాం. ఈ మకర రాశికి ఏలినాటి శని అయిపోయింది, కష్టాలన్నీ తీరిపోయినాయి, చాలా మంచి సమయం వచ్చింది. కానీ ఈ 4 గ్రహాలు మీనంలో ఉండటం చేత కొన్ని సమస్యలు కష్టాలు ఉన్నాయి. అయితే రవి బుధులు బాగాలేరు, గురువు బాగాలేడు, కుజుడు బాగాలేడు, శుక్రుడు శని తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. ఈ టైం కూడా కాస్త జాగ్రత్త పడాల్సిన సమయం. అయితే జరిగిన వాటన్నిటిలో కూడా ఇప్పుడు జరుగుతున్న సమయం చాలా మంచిదేను. కానీ మీరు చాలా జాగ్రత్త పడాలి. ఎట్లా జాగ్రత్త అంటే, ఆపరేషన్ జరిగిందండి, 10 కుట్లు పడ్డాయండి, కుట్లన్నీ మానిపోయినాయండి, చెక్కు కట్టింది. ఇక అక్కడ ఎట్లా ఉంటుంది? కత్తి పెట్టి రుద్దితే కానీ ఆ జలబోదు, అంత విపరీతమైన జలస్తూ ఉంటుంది. ప్రతి వాళ్ళు ఏం చేస్తారు, అంతా ఆయా శాంత మానిపోయింది, అంతా క్లీన్ చేశారు, చెడుకొచ్చింది, చెక్కు కట్టింది. ఇప్పుడు కనుక గోడతో గీకి ఆ చెక్కును లేవదీస్తే గోటి పుండు పడ్డదంటే, ఇన్ఫెక్షన్ అయిందంటే ఇది మానటం చాలా కష్టం అవుతుంది. ఈ కాస్త ఓర్చుకుంటే నీకంతా బాగానే ఉంటుంది. చూడండి, నదిలో దిగుతాడు, ఈదట మొదలు పెడతాడు, మధ్య చాలా కష్టంగా ఉంటుంది, చివరికి వచ్చేప్పటికి ఆయాసంగా ఉంటుంది. ఎట్లాగో చిన్నగా కష్టపడి ఆ ఒడ్డు చేస్తే పర్వాలే, అక్కడికి వచ్చేప్పటికి కాళ్ళు ఆడించలేక నీరసపడిపోతే నదీనాం సాగరోగతి, ఈ నదిలో నుంచి సముద్రానికి పోవటమే. కాబట్టి ఈ రాశివాళ్ళ పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా కనబడుతూ ఉంది. కాబట్టి ఈ రాశివాళ్ళు చాలా జాగ్రత్త వహించాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఈ ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని దానికి తగిన ఉపశమనం చేసుకోండి, మీకు బాగుంటుంది. అన్నింటినీ మించినవాడు భగవంతుడు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ప్రతి వ్యక్తి కూడా ప్రతిరోజు తల్లిదండ్రులు ఎట్లా ఉన్నారో చూడాలి. భార్య కంటి వెంబడి నీళ్లు రాకూడదు, కలకంటి కంట కన్నీరు లెక్కిన సిరి ఇంట నిలువ నేరదు సుమతి అని చెప్పింది. ఆడ మనిషి భార్య కంటి వెంబడి నీళ్లు వస్తే ఆ ఇంట్లో లక్ష్మి నిలబడదు, దరిద్రం వస్తుంది.
ఇప్పటిదాకా బాగుంది అయిపోయింది, నేను బాగున్నాను, నువ్వు ఎగిరి పెళ్ళాన్ని నేర్పిస్తే లాభంలా. ఇన్నాళ్ళ నుంచి పెళ్ళానికి అవసరమైంది నేను తెచ్చిపెట్టలా, కష్టమో నిష్టమో తెప్పించిపెట్టు, భార్యని ఆనందపరచు, తల్లిదండ్రుల్ని సంతోషపెట్టు. నువ్వు ఉప్పు కారం వేసుకొని తిన్నా నీ తల్లిదండ్రుల్ని, నీ భార్యని, నీ పిల్లల్ని జాగ్రత్తగా చూడు. నీ ఇష్టదైవాన్ని రోజు స్మరించు, దైవాన్ని పూజించు. పొద్దున్నే నిద్ర లేవంగానే 2 చేతులు కళ్ళకద్దుకొని 2 చేతులు కళ్ళతో చూసి నమస్కారం చేయి. కరాగ్రే వసతే లక్ష్మి, చేతి వేళ్ల చివర భాగం లక్ష్మి, కర మధ్యే సరస్వతి, చేతి మధ్య భాగంలో సరస్వతి, కర మూలేతు గోవింద, చేతి మొదటి భాగంలో పార్వతీదేవి. ప్రభాతే కరదర్శనము, పొద్దున్నే నీ చేతి చూసుకుంటే నీ చేతిలోని అన్నీ ఉన్నాయి. ఇన్నీ కాకుండా ఆగామి సంచిత ప్రారంధాలు, పూర్వజన్మలో ఈ జన్మలో నిన్ను గన్నవాళ్ళు చేసిన పాపాలు నివృత్తి కావాలంటే గ్రహదోషాల ద్వారా నీకు ఇబ్బంది వస్తుంది. కాబట్టి జాతకం చూపించుకొని ఆ గృహదోషాలకి పరిహారం చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే మానవుడికి 100 సంవత్సరాలు ఆయుష్టిచ్చాడు. బాల్యం, యవ్వనం, కౌమారం, వార్ధక్యం. బాల్యం, యవ్వనం, కౌమారం, వార్ధక్యం 4 రకాలు. మొదటిది బాల్యంలో మరణం, 2 యవ్వనంలో మరణం, కౌమారం 50 సంవత్సరాల్లో మరణం, వృద్ధాప్యం 70 సంవత్సరాల్లో మరణం. ఇది రాకుండా 70 సంవత్సరాలు కనుక దాటితే పూర్ణాయుర్దాయం. పూర్ణాయుర్దాయం వరకు కూడా అన్ని కష్టాలు పడుతూ అన్నిటిని సమర్థించుకుంటూ పాపం లేకుండా చేసుకుంటూ దోషాలు ఉంటే దేనివల్ల వచ్చినాయో తెలుసుకొని, తెలిసిన వాళ్ళు గ్రహ దోషాలకి గ్రహ పూజలే కాదు కొన్ని దేవతా పూజలు ఉంటాయి, అవి కూడా చేసుకుంటూ మీ జాతకం చూపించుకుంటూ కాలం గడపండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. మకర రాశి వాళ్ళకి ఏలినాడు శని మార్చి 30తో అయిపోయింది, కానీ 6 నెలలు ముందు కూడా ఇంకా కాస్త ఇబ్బంది పెడతాడు. ఇంతటితో నమ్మొద్దు. శని వక్ర స్వభావం గలవాడు. మీనంలో ఉండి కూడా కుంభంలో ఉన్న పరిస్థితి చూపిస్తాడు. కాబట్టి ఈ రాశివాళ్ళు జాగ్రత్త వహించడం మంచిది. స్వస్తి. ప్రతి వాళ్ళకి కాలసర్ప దోషం, ప్రతి వాళ్ళకి కుజ దోషం. ఇది దేనికి వస్తుంది? జాతకం చూడగానే నీకు కాలసర్పదోషం. ఎందుకు వచ్చిందయ్యా? పావును చంపితే వచ్చింది కాలసర్పదోషం. ఎవరిని చంపినా కాలసర్పదోషం రావట్లే, పావును చంపితే కాలసర్పదోషం ఉంది. మరి ఇట్లాంటివి చేయటం వల్ల పావుని చంపితే 7 జన్మాలు, 7 14 జన్మాలు కాలసర్పదోషం వస్తుంది. అందువల్ల ఈ దోషాల నుంచి బయటపడాలి, అందరం మంచిగా బతకాలి. హిట్లరు ప్రపంచాన్ని గెలవాలని యుద్ధం చేసి చివరికి శవాన్ని తీసుకెళ్లే రోజు ఆ చేతులు బయట పెట్టుకున్నట్ట. క్రిస్టియన్స్ బాక్సులా కాబట్టి బాక్సులో పెట్టి పైన మూతేస్తారు. 2 చేతులు ఇట్లా దాపాడు. వాడికి ఏమీ లేదు, అన్నీ ఉన్నాయి. ఉన్నదేంటే పాపం, పుణ్యం లేదు. నీ పుణ్యమైన ధారము ఏమని చేయి దాపాడు. కాబట్టి పాపం చేయటం ఎందుకు, పుణ్యం చేయమని ధారపోయమని అడగటం ఎందుకు? అది లేకుండా ఉండాలంటే ఒక్కటే చెబుతున్నా, గుర్తుపెట్టుకోండి. అన్నదానము కన్నా అధిక దానము లేదు. తల్లిదండ్రుల కన్నా దైవమేరి. అన్నదానం చెయ్యి, తల్లిదండ్రులను జాగ్రత్తగా చూడు. తల్లిదండ్రుల కన్నా దైవమేరి. సత్యశీలత కన్నా జగతి తపం వేరి. సత్యం పలకటం. శీలత అంటే ఆడ మనిషి స్త్రీ పురుష వ్యామోహం, మగ మనిషి స్త్రీ వ్యామోహం. ఇది శీలత.
సత్యశీలత కన్నా జగతి తపం వేది, జగతిని తపస్సు ఇంకోట్లేదుట. దయ కంటే ఎక్కువ ధర్మమేది? ప్రతి జీవరాశి యందు దానికి కష్టం వచ్చినప్పుడు దయ చూపించడమే ధర్మం. దయ కంటే ఎక్కువ ధర్మమేది? సుజన సంగతి కన్నా చూడలాభం ఏది? మంచిని చూడటం వల్ల వచ్చే లాభం ఇంకోటి లేదుట. సుజన సంగతి కన్నా చూడలాభం ఏది? క్రోధంబు కన్నా శత్రుత్వం ఏది? క్రోధం పెట్టుకొని వాడిని ఏదో చెయ్యాలనుకొని చేయటం అంత నీచమైన పని ఇంకోట్లేదు. అంగనామణి కన్నా భిన్నవమణి ఏది? ఆడ మనిషిని మించిన మణి ఇంకొకటి లేదుట. అందువల్ల నీ భార్యను భార్యగా చూడు, చెల్లెలు చెల్లెలుగా చూడు, పర స్త్రీని తల్లిగానో చెల్లెలుగా చూడు. అంగనామణి కన్నా అభినవమణి ఏది? రుణము కంటేను నరునకు రోగం ఏది? అప్పుంటే ఆ రోగాన్ని మించిన రోగం లేదు. రుణము కంటేను నరునకు రోగం ఏది? ధరణి అపకీర్తి కంటేను నరకం ఏది? వీడు దుర్మార్గుడు అనేటువంటి పేరు కంటే నరకం ఇంకోట్లేదు. ధరణి అపకీర్తి కంటేను నరకం ఏది? సర్వదా కీర్తి కంటేను స్వర్గం ఏది? నీకు కీర్తి, నువ్వు మంచి పని చేస్తే కనబడ అయ్యా నమస్కారం అంటాడు. దానంతా స్వర్గం ఇంకోట్లేదుట. ఇది ప్రవర్తన ప్రతివాడికి కావాలి. జ్యోతిష్యం కానీ, దేవతా పూజలు కానీ, వీటన్నిటికంటే తల్లి, తండ్రి, గురువు, దైవం ఇవి సక్రమంగా ఉంటే భార్యకి భర్త దైవం, భర్తకి భార్య దైవం. ఈ రకమైన ప్రవర్తన ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఎప్పుడు ఎటువంటి కష్టము రాదు, నష్టము రాదు. నాబోటి వాడు చెప్పాల్సిన పని లేదు. స్వస్తి.